హలో ఫ్రెండ్స్, జైలులో లేడీ ఖైదీల మీద ఆ జైలు ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులు చేస్తున్నాడని తెలిసి ఒక ఐపీఎస్ మేడం ఒక ఖైదీ రూపంలో ఆ జైలులోకి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ ఎలాంటి అగత్యాలు జరుగుతున్నాయని తెలుసుకోవడానికి. వచ్చింది ఐపీఎస్ మేడం అని తెలియక ఆ ఇన్స్పెక్టర్ ఆమెపై లైంగికంగా చేతులు వేశాడు. ఆ తర్వాత ఆ ఖైదీ రూపంలో ఉన్న ఐపీఎస్ మేడం ఎలా రియాక్ట్ అయింది, ఆ ఇన్స్పెక్టర్ ఐపీఎస్ మేడంని ఏం చేశాడు, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది బీహార్లో జరిగిన ఒక రియల్ స్టోరీ. ఆమె పేరు ఆరాధ్య. ఈమె బాధ్యత గల స్థానంలో ఉన్న ఐపీఎస్. ఒకసారి తన క్యాబిన్లోకి వచ్చినప్పుడు ఒక ఫైల్ కనిపించింది. ఆ ఫైల్ అక్కడికి ఎలా వచ్చిందో ఆరాధ్య మేడంకి తెలియదు. కానీ ఆ ఫైల్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది: ఉమెన్స్ జైలు, ఇన్స్పెక్టర్ రవివర్మ ఆకృత్యాలు అని ఉండడం చూసి కొంచెం క్యూరియాసిటీతో ఆ ఫైల్ ఓపెన్ చేయాలని అనుకుంది. ఆ ఫైల్ ఓపెన్ చేసి మొదటి పేజీ చదవగానే పట్టలేనంత కోపం వచ్చింది. అందులో ఎలా ఉంది అంటే, ఒక అమ్మాయి ఇలా చెప్తుంది: ఆ జైల్లో ఉన్న ఆఫీసర్లు ఎవరికీ తెలియకుండా తనతో పాటు ఆ జైల్లో ఉన్న ఆడవాళ్ళంతా అనుభవించే బాధ అంతా ఆ ఫైల్ రూపంలో ఐపీఎస్ మేడం టేబుల్ దగ్గరికి తెచ్చిపెట్టింది. ముందుగానే ఐపీఎస్ మేడం అన్యాయం జరిగే చోట న్యాయాన్ని పాతే రకం. సో ఇప్పుడు ఇలాంటి ఇష్యూ అక్కడ జైల్లో ఉందని తెలుసుకొని ఇంకా కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. కానీ ఆ జైల్లో ఇంత జరుగుతున్నా ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఉంది అంటే ఏదో విషయం ఉంది. ఈ విషయాన్ని వేరే వాళ్ళకి తెలిస్తే చాలా డేంజర్. సో నేనే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటా. కానీ ఇలా పోలీస్గా వెళ్తే ఎలాంటి నిజాలు బయటికి రావు. సో అది జైలు కాబట్టి నేను ఒక ఖైదీ రూపంలో వెళ్తా అని తన మనసులో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్టుగానే ఐపీఎస్ గెటప్ తీసేసి ఒక సాదాసీదా అమ్మాయిలాగా మారింది. అండ్ పేరు కూడా గౌరీ అనే పేరుగా మార్చుకుంది. ఆ గౌరీ రూపంలో అత్తను చంపిన అమ్మాయిగా కేసు బుక్ చేసుకుంది. ఈ ఐపీఎస్ మేడంకి ఒక అతను కూడా హెల్ప్ చేశాడు. అతను ఐపీఎస్ మేడంని దగ్గరలో పెళ్లి చేసుకోబోయేవాడు. తన ధైర్యాన్ని మెచ్చుకొని తను కూడా ఈ ఆపరేషన్లో ఒక భాగం అయ్యాడు. కేసు అయిన తర్వాత ఆమెను జైలుకి తరలించారు. ఆ జైల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కెమెరా అండ్ ఒక చిన్న మైక్ని తీసుకెళ్ళింది. ఎవరికీ తెలియకుండా అండ్ ఎవరికీ దొరకకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళింది. గౌరీ రూపంలో ఉన్న ఐపీఎస్ మేడం ఫస్ట్ టైం ఇలా జైల్లో ఖైదీగా వెళ్ళడం. కానీ నిజం ఏంటో తెలుసుకోవడానికి తను చేస్తున్న సాహసం ఇది, ఒంటరిగా జైల్లోకి వెళ్ళడం. జైల్లోకి వెళ్ళగానే గౌరీని ఒక సెల్లో వేశారు. ఆ జైల్లో మొత్తం ఖైదీలందరూ ఆడవాళ్లే, ఎందుకంటే ఇది ఆడవాళ్ళకి సంబంధించిన జైలు కాబట్టి. పక్కన సెల్లో ఉన్న ఒక లేడీ ఖైదీ గౌరీతో ఇలా అంది: ఈ జైల్లో జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఈ జైల్లో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి కంట పడితే నిన్ను అనుభవించేదాకా వదలడు. వాడు 3 విధాలుగా అమ్మాయిల్ని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తాడు. మొదటిగా ప్రేమగా మనతో మాట్లాడి వాడి వశం చేసుకోవాలని ట్రై చేస్తాడు. అది వర్కౌట్ అవ్వకపోతే మనకు ఆశ చూపి బుట్టలో వేసుకుంటాడు. అలా అనగానే గౌరీ ఇలా అంది: ఆశ చూపడమా? ఆశ చూపడం అంటే ఎలాంటి ఆశ చూపుతాడు? అప్పుడు ఆ ఖైదీ, అదే జైల్లోకి వచ్చిన వాళ్ళకి ఇక్కడ నచ్చక అలాగే బ్రతుకుతూ ఉంటారు కదా, వాళ్ళని త్వరగా బయటికి తీసుకెళ్తాను నేను చెప్పిన మాటలు వింటే అని చెప్పి ఆశ చూపుతాడు. ఎందుకంటే వాడు ఈ జైలుకి ఇన్స్పెక్టర్ కదా, అంతా వాడి ఆధీనంలోనే ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే, పైవి 2 వర్కౌట్ అవ్వలేదంటే బెదిరించి తనతో పడుకోవాలని చూస్తాడు అని గౌరీకి చెప్పింది. ఇలా గౌరీ వచ్చిన మొదటి రోజు నుంచి అన్ని తెలుసుకుంటూ తన పనిని మొదలుపెట్టింది. చివరిగా ఆ ఖైదీ ఇలా అనింది: నెలకు ఒకసారి ఏదో ఒక ఖైదీ స్పృహ తప్పి కింద పడిపోతుంది. మళ్ళీ ఆ ఖైదీ ఈ జైల్లో కనిపించదు. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి కొంచెం జాగ్రత్త. నిన్ను చూస్తుంటే ఇంకా పెళ్ళి అయినట్లేదు. నీలాంటి వాళ్ళని ఆ మృగం చూస్తే చెలరేగిపోతుంది అని జాగ్రత్తలు చెప్పింది. ఇంకా నైట్ అంతా గౌరీకి నిద్ర రాలేదు. అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఆ ఖైదీ చెప్పగానే, ఎలా మిస్ అవుతున్నారు, అది కూడా ఎవరికీ తెలియకుండా అని తెగ ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. మరుసటి రోజు లేవగానే అంతా సైలెంట్గా ఉంది. ఎందుకని బయటికి వెళ్ళి చూసింది. బయట రవివర్మ ఉన్నాడు కాబట్టి వాతావరణం అంతా సైలెంట్గా ఉంది. అదే ఆ జైలు ఇన్స్పెక్టర్. ఆ జైల్లో ఉన్న కానిస్టేబుల్స్తో ఏదో మీటింగ్లో ఉన్నాడు. రవివర్మ ఆ జైల్లో ఉన్న కానిస్టేబుల్తో చెప్తుంది ఏంటంటే, మన గురించి బయటికి లీక్ అయింది, ఇక మీద మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళతో చెప్తుండడం గౌరీ వినేసింది. గౌరీ మనసులో ఇలా అనుకుంది: నేను అఫీషియల్గా ఎవరికీ చెప్పలేదు, అయినా కూడా ఆ న్యూస్ వీళ్ళ వరకు చేరింది అంటే వీళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది అని మనసులో అనుకునింది. ఇక ఆ రోజు ఈవినింగ్ వరకు అలాగే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సాయంత్రం రవివర్మ గౌరీని చూశాడు దూరం నుంచి. అని తన మనసులో ఏదో తెలియని ఆశ, కోరిక పుట్టాయి గౌరీని చూడగానే. వెంటనే గౌరీ దగ్గరికి వెళ్ళాడు. గౌరీ అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా రవివర్మ అక్కడికి వెళ్ళి గౌరీ భుజం మీద చేయి వేసి, సాలిడ్గా నా మనసును ఉర్రూతలెక్కిస్తున్నావు, కొత్తగా వచ్చావా అని అడిగాడు. అలా చేయి వేసి అడగగానే చెప్పలేనంత కోపం వచ్చింది గౌరీకి. అయినా ఆ కోపంని కంట్రోల్ చేసుకుని అవును అని చెప్పింది. రవివర్మ గౌరీని మాటలతో బుట్టలో వేసుకోవాలని నానా ప్రయత్నాలు చేశాడు. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. చూద్దాం, రాత్రి కూడా ఇలాగే ఉంటావో లేదా మారిపోతావో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గౌరీ నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే రవివర్మ అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి కాబట్టి. ఆమె ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా ఆమె కూడా ఒక ఆడదే కదా. రవివర్మ సైలెంట్గా వచ్చి గౌరీ నడుము మీద చేయి వేసి నొక్కాడు. అలా చేయి వేయగానే గౌరీ వెంటనే ఉలిక్కిపడి రవివర్మను దూరంగా నెట్టేసింది. అలా తోయగానే రవివర్మకు కోపం వచ్చేసింది.
నువ్వే నా దగ్గరికి వచ్చి పడుకునేలా చేస్తా, అంతవరకు నేను నిన్ను టచ్ చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు. గౌరీ కూర్చొని బాధపడుతూ నాకే ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, పాపం ఇక ఇదంతా రోజు అనుభవిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని మదనపడుతూ అలాగే నిద్రపోయింది. ఇక జైల్లో 3వ రోజు గౌరీకిది. ఆ రోజు తెల్లవారుజామునే ఏదో శబ్దం వచ్చి గౌరీ నిద్ర లేచింది. పొద్దున్నే ఏదో లోడ్ బాక్స్ వస్తుండడం చూసి ఏదో జరుగుతుంది అని అనుకుని చూడ్డానికి వెళ్ళింది. అక్కడ కానిస్టేబుల్స్ అండ్ ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుకుంటున్నారు. అది దొంగచాటుగా గౌరీ వినింది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇన్స్పెక్టర్ వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, ఈరోజు ఖైదీ నెంబర్ 236 అమ్మాయిని తీసుకెళ్లాలని ఆర్డర్స్ వచ్చింది. ఆ అమ్మాయిని నైట్కి ఈ బాక్స్లో పెట్టి తిరిగి ఎక్కించాలి. దానికన్నా ముందే ఆ అమ్మాయికి ఫుడ్లో ఇది కలపండి అని చెప్పి ఏదో చిన్న బాటిల్ వాళ్ళ చేతికి ఇచ్చాడు. కలిపిన వెంటనే ఆ అమ్మాయి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత మీరు వాడుకున్నంతసేపు వాడుకొని ఆ బాక్స్లోకి ఎక్కించేయండి, తర్వాత అంతా సార్ చూసుకుంటాడు అని రవివర్మ కానిస్టేబుల్తో చెప్తున్నాడు. ఇదంతా విన్న గౌరీ తిరిగి తన సెల్లోకి వచ్చేసి ఏదో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అని తన మనసులో ఎన్నో ప్రశ్నలు రన్ అయ్యాయి. ఎందుకంటే తర్వాత సార్ చూసుకుంటాడు అని రవివర్మ అన్నాడు కదా, ఆ సార్ ఎవరు? ఆ అమ్మాయిని బాక్స్లో పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు ఈ అమ్మాయి మిస్ అయ్యిందని ఎలా మేనేజ్ చేస్తున్నారు అందరినీ? ఇలా అనేక డౌట్స్ ఒక్కసారిగా వచ్చేసాయి. చాలాసేపు ఆలోచించిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే ఇలా ఆలోచించి ఏం లాభం లేదు. ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని తెలియాలి అంటే ఆ అమ్మాయి ప్లేస్లో నేను వెళ్ళాలి. అప్పుడే మొత్తం విషయం తెలుస్తుంది ఇలా ఎందుకు చేస్తున్నారని. తను ఒక కన్క్లూషన్కి వచ్చింది. దానికి కావాల్సిన ప్లానింగ్ అన్నీ ఈవినింగ్ లోపు చేసుకునింది. ఇక ఈవినింగ్ అయింది. గౌరీ ఆ ఖైదీ నెంబర్ 236 ఉన్న అమ్మాయిని ఎవరో తెలుసుకునింది. ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ ఉంది ఈవినింగ్ నుంచి. ఆ అమ్మాయికి ఆ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ అమ్మాయికి లడ్డు ఇచ్చారు. ఆ లడ్డులో ఏం కలిపారో తెలియని ఆ ఖైదీ ఆ లడ్డుని తినేసింది. కాసేపటికి ఆమె కళ్ళెదిరి కింద పడిపోయింది. అందరూ వచ్చి చూశారు. ఇక అందరి మనసులో అది చూడగానే ఒకే ఆలోచన అందరికీ వచ్చింది, ఇక మిస్ అయ్యేది ఈ అమ్మాయే అని. వెంటనే ఆ అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి తీసుకెళ్తున్నారు. వాళ్ళని గౌరీ దొంగగా ఫాలో చేస్తూ ఉంది. సడన్ గా వాళ్ళు మిస్ అయిపోయారు గౌరీ కళ్ళలో నుంచి. ఎటు వెళ్లారో అర్థం కాక వాళ్ళని వెతుకుతూ ఉంది. చాలాసేపు అలా వెతికిన తర్వాత పక్క రూమ్ లో కొంచెం సౌండ్ వస్తూ ఉండడం గమనించి చిన్నగా కిటికీ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. వెంటనే పక్కనే ఉన్న ఇంకో కిటికీని ఓపెన్ చేయడానికి వెళ్ళింది. అక్కడ ఒక కిటికీకి హోల్ ఉండడం చూసి అందులో నుంచి చూద్దామని చూసింది. చూసిన వెంటనే గౌరీ మనసు తరుక్కుపోయింది. లోపల ఆ స్పృహ తప్పిపోయిన అమ్మాయిని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి లైంగిక దాడి చేస్తున్నారు. అది చూసిన గౌరికి పట్టలేనంత కోపం వచ్చింది. అంత కోపం వచ్చినా కూడా ఆ దారుణాన్ని ఆపలేకపోయింది గౌరీ. ఎందుకంటే దాన్ని ఆపితే జరుగుతున్న అగత్యాలు ఆగవు. వీళ్ళ పైన ఉన్న వ్యక్తిని పట్టుకుంటే అన్నీ ఆగుతాయి. వాడెవడో తెలిసేంత వరకు ఏం జరిగినా సైలెంట్గానే ఉండాలి అన్నట్టుగా అలాగే సైలెంట్గా ఉండిపోయింది. కాసేపు తర్వాత ఆ అమ్మాయిని బాక్స్లో పెట్టి వ్యాన్లో పెట్టేసి తిరిగి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్. అది చూసిన గౌరీ ఆ అమ్మాయి ప్లేస్లో నేను వెళ్తే తప్ప దీనికి మూల కారణం ఏంటో తెలుసుకోలేను అని ఆ జైల్లో ఉన్న ఇద్దరు మహిళా ఖైదీలు హెల్ప్ తీసుకునింది గౌరీ. ఆ వ్యాన్ దగ్గరికి వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ బాక్స్లో ఉన్న అమ్మాయిని బయటికి తీసి గౌరీ అందులోకి వెళ్ళి పడుకునింది. ఆ అమ్మాయిని మిగిలిన ఇద్దరు ఖైదీలు తిరిగి తీసుకుని సెల్లోకి వెళ్ళిపోయారు. కాసేపు తర్వాత ఆ వ్యాన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ వ్యాన్ జైలు గోడలు దాటి ప్రయాణిస్తుంది. అలాగే 3 గంటల ప్రయాణం తర్వాత ఆ బండి ఒక చోట ఆగింది. ఆగిన తర్వాత ఆ బాక్స్ని కింద పెట్టి ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసింది ఎవరో కాదు, ఆ ఇన్స్పెక్టర్ రవివర్మ అండ్ ఆ స్టేట్ యొక్క సీఎం. ఆ సీఎం పేరు ముఖర్జీ. అండ్ అక్కడ కొంతమంది వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడ పడుకోబెట్టండి అని సీఎం అంటున్నాడు. గౌరీ మాత్రం మత్తు ఇచ్చిన అమ్మాయి ఎలా పడుకొని ఉంటుందో అలాగే ఉంది. అక్కడ పడుకోబెట్టిన తర్వాత ఆ సీఎం ఇలా అంటున్నాడు, ఈ అమ్మాయి రేట్ ఎంత అని అనగానే అక్కడ పక్కనే ఉన్న వ్యభిచార వ్యాపారులలో ఒక వ్యభిచార వ్యాపారి 80 లక్షలు అని వేలం వేసి కొనుక్కున్న వాడిలా కొనడానికి సిద్ధమవుతున్నాడు. ఇదంతా గౌరీ తీసుకువెళ్ళిన మైక్ అండ్ కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంది. అండ్ గౌరీని తీసుకుని వచ్చారు కదా బాక్స్లో, అలాంటి బాక్స్లు అక్కడ 50 ఉన్నాయి. అంటే అంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకుని వచ్చారు. అలా గౌరీకి వేలం వేసిన తర్వాత అక్కడ ఉన్న అందరి అమ్మాయిల మీద వేలం వేశారు. ఇదంతా రికార్డ్ అవుతూనే ఉంది గౌరీ తీసుకువెళ్ళిన కెమెరాలో. వేలమంతా అయిపోయిన తర్వాత సీఎం ఇలా అంటున్నాడు, సరే అందరినీ వ్యాన్లోకి ఎక్కించండి అని అనగానే వెంటనే ఇన్స్పెక్టర్ రవివర్మ ఇలా అన్నాడు, సార్ నాకు ఈ గౌరీ అనే అమ్మాయితో పడుకోవాలని ఆశ సార్, మీరు పర్మిషన్ ఇస్తే అని సీఎంతో అన్నాడు. అప్పుడు సీఎం ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఇది కూడా నన్ను అడగాల, ఇక చెలరేగిపో అని అన్నాడు. కానీ రవివర్మ గౌరీని మెలుగులో ఉన్నప్పుడు అనుభవించాలని పగతో గౌరీ ముఖం మీద వాటర్ పోశాడు. వెంటనే గౌరీ లేచింది. లేచిన గౌరీని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళాడు రవివర్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరీని కొట్టి ఆమె మీద అఘాయిత్యం చేయడానికి వెంటనే గౌరీ బట్టలు గట్టిగా లాగాడు. ఆ బట్టలు లాగినప్పుడు గౌరీ బట్టలు చినిగిపోయాయి. చినిగిన బట్టలను తన శీలానికి అడ్డంగా పెట్టుకుంది గౌరీ. వెంటనే రవివర్మ గౌరీని కొట్టేందుకు దగ్గరికి వెళ్ళగా తన దగ్గర ఉన్న ఇంజెక్షన్ ని రవివర్మకి వేసేసింది. ఆ ఇంజెక్షన్ ఎక్కడిదని ఆలోచిస్తున్నారా? ఆ ఇంజెక్షన్ ని జైలు కానిస్టేబుల్స్ ఆ అమ్మాయి పైన ప్రయోగించారు కదా, అప్పుడు గౌరీ దాన్ని తీసుకునింది. అలా ఆ ఇంజెక్షన్ గౌరీ చేతిలోకి వచ్చింది.
ఆ ఇంజెక్షన్ని రవివర్మకి వేయగానే అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే రవివర్మ పాకెట్లో ఉన్న ఫోన్ని తీసుకొని పోలీసులకు కాల్ చేసింది గౌరీ. అదే తన టీంకి అండ్ మీడియాకి కాల్ చేసి లొకేషన్ సెండ్ చేసింది వాట్సాప్లో. అక్కడికి అందరూ రాగానే అక్కడున్న వాళ్ళని అండ్ సీఎంని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత గౌరీ రూపంలో ఉన్న ఐపీఎస్ ఆరాధ్య తన దగ్గర ఉన్న వీడియో అండ్ ఆడియో ఫుటేజ్ని కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్ష పడేలా చేసింది అండ్ ఆ అమ్మాయిలందరినీ కాపాడింది. ఇలా ఒక ఐపీఎస్ అయ్యుండి కూడా ఇలాంటి సాహసాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా తన ధైర్య సాహసాలను చూపించింది. దుర్మార్గులైన సీఎం, ఇన్స్పెక్టర్ రవివర్మ, ఆ కానిస్టేబుల్స్ ఇలా ఆ తప్పు చేస్తున్న అందరినీ తన దగ్గరున్న ఐపీఎస్ అనే పవర్తో శిక్షించింది. ఇక నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ కొన్ని కోణాల్లో సమాజం అమ్మాయిలను అబలగా చూస్తుంది. కానీ కాలాలు మారాయి. తనను తానే కాపాడుకునే శక్తి ఆమెలోనే ఉందని తెలుసుకోవాలి. అమ్మాయి అంటే బలంగా నిలబడే పార్వతీ శక్తి అని తెలిసేలా చేయాలి. అమ్మాయి అంటే అబల కాదు, సబల అని ఐపీఎస్ ఆరాధ్య మేడం మరొకసారి నిరూపించింది. ప్రతి అమ్మాయి తనలో ఉన్న బలాన్ని తెలుసుకొని భయపడకుండా ముందుకు వెళ్ళాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరింత ఇంట్రెస్టింగ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.